అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు 32వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క వచనంలో ఇద్దరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత యథార్థ హృదయుల గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పినటువంటిది దావీదు భక్తుడు. ఈ యొక్క 32వ అధ్యాయం అంతా కూడా దావీదు రాసినటువంటి కీర్తన. అయితే ఇక్కడ నీతిమంతులారా అంటున్నాడు. అయితే నీతిమంతులుగా చేయబడినటువంటి వారు యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి అని చెప్తూ ఉన్నాడు. యెహోవాను బట్టి ఎందుకు సంతోషించాలి, యెహోవాను బట్టి ఎందుకు ఉల్లసించాలి నీతిమంతులైనటువంటి వారు అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఇదే అధ్యాయంలో 32వ అధ్యాయము 1వ వచనంలో మనము స్పష్టంగా నీతిమంతుల గురించి, యథార్థ హృదయాల గురించి మనము చూస్తాము. గమనించండి, 32వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే నీతిమంతులు ఎవరు, యథార్థ హృదయులంటే ఎవరు అనేది ఇక్కడ చెప్పబడుతున్నది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ 2 రకాలైనటువంటి విధానాలు మనం ఇక్కడ గమనించవచ్చు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 1వ వచనంలో వారు చేసేటువంటి అతిక్రమములకు, వారు చేసేటువంటి పాపములకు పరిహారము, ప్రాయశ్చిత్తము నొందినటువంటి వారు ధన్యులు అంటూ ఉన్నారు. వారినే మనము నీతిమంతులముగా చెప్పుకోవచ్చు. నిజంగా పాపాన్ని పరిహరించబడినప్పుడు మనం నీతిమంతులం అవుతామా? నిజంగా ఈ ఒక మాట ఇక్కడ ధన్యుడు అని ఉంది కదా, కానీ నీతిమంతుడని ఎలా చెప్పగలుగుతామని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 మనం గమనించినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ పాపులు, ఏ భేదం అనేది లేదు అనేది ఇక్కడ మనము గమనించవచ్చు. అక్కడ అయితే ఈ యొక్క పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఎలాగ తీర్చబడుతూ ఉన్నారు? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ పాపులే, మనం అతిక్రమం చేసినటువంటి వారమే, మన పాపం చేసినటువంటి వారమే. అయితే మన పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. మన యొక్క అతిక్రమములను దేవుడు తీసివేశాడు. ఎలా తీసివేశాడు? ఆయన కృపచేత తీసివేశాడు. తర్వాత ఆయన యందు మనము నమ్మిక ఉంచుట ద్వారా, ఆయనను మనం నమ్ముట ద్వారా, మనము ఆయన కృప ద్వారా మనం ఏమైపోయాము? నీతిమంతులముగా, ఉచితముగా. మనం ఎలాంటి క్రయాన్ని చెల్లించటం లేదు, కానీ ఉచితముగా దేవుడు చేసినటువంటి ఆ యొక్క క్రయధనము ద్వారా, ఆ యొక్క శిల్వ కార్యం ద్వారా మనం ఏమైపోతూ ఉన్నామంటే ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము. కాబట్టి నీతిమంతులమైనటువంటి మనము యెహోవాను బట్టి మనం ఏం చేయాలి? ఆయనను కొనియాడాలి, ఆయన యందు ఉల్లసించాలి. ఉచితంగా మనము నీతిమంతులంగా తీర్చబడినటువంటి ఈ యొక్క కారణాన్ని బట్టి మనము ఏం చేయాలి? యెహోవాను బట్టి సంతోషించేటువంటి వారంగా, ఆయనను బట్టి ఉల్లసించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. ఇంకో విషయం మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడేమో మనం ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతూ వచ్చాం. అక్కడ ఇంకా ఏం చెప్పబడుతూ ఉన్నదంటే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. ఇక్కడ గమనించినట్లయితే విశ్వాసము ద్వారా అంటే నమ్ముట ద్వారా మనం ఇక్కడ ఏం చేయబడుతూ వచ్చాం? నీతిమంతులముగా చేయబడుతూ వచ్చాం. మనం ఏమీ క్రయాన్ని చెల్లించట్లేదు, ఏ మూల్యాన్ని మనము చెల్లించట్లేదు. కేవలం విశ్వాసమును బట్టి, కేవలం ఉచితముగా ఆయన కృప ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము గనుక
ఈ యొక్క దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, నీతిమంతులుగా తీర్చబడినటువంటి ప్రతి బిడ్డ, నీతిమంతులారా, ఈ దినం ప్రభు దినము గనుక మీరందరూ యెహోవాను బట్టి ఏం చేయండి? సంతోషించండి, ఆయనను బట్టి ఉల్లసించండి అని దావీదు భక్తుడు ఈ దినాన మనకు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. ఇంకా మనం గమనించినట్లయితే ఇదే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అయితే మనము ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం, తర్వాత విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం. కానీ మన కొరకు ఒకరు క్రయం చెల్లించారు, మన అపరాధముల నిమిత్తము ఒకరు అప్పగించబడుతూ వచ్చారు, మనం నీతిమంతులంగా తీర్చబడి నిమిత్తమై లేపబడుతూ వచ్చాడు. ఆయనే దేవాది దేవుడు మన కొరకు కన్యమరియ గర్భములో పిండముగా మారి మన కోసం ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క శిలువ మ్రాను మీద తన్ను తాను అప్పగించుకొనుట ద్వారా, మన యొక్క పాపమంతా అతని మీద మోపబడుట ద్వారా, ఆయన మన కొరకు తన రక్తాన్నంతటినీ కార్చడం ద్వారా, తర్వాత ఆయన శిలువలో చేసినటువంటి ఆ యొక్క బలియాగం ద్వారా, ఆయన మన కొరకు ఉంచబడినటువంటి ఆ యొక్క రుణపత్రమును శిలువకు మేకులతో మరి కొట్టివేయట ద్వారా మనకు నీతిమంతులంగా తీర్చబడుతూ వచ్చాం. ఆయన కేవలము ఆ యొక్క మరణాన్ని ఆయన రుచి చూచుటనే కారణాన్ని బట్టే కాదు, కానీ ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా 3వ దినాన లేచినటువంటి ఆ యొక్క లేపబడినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడుతూ వచ్చామన్నమాట. ఈ విధంగా మనము దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనను బట్టి మనము సంతోషించేటువంటి వారంగా, ఆయనను బట్టి మనము ఉల్లసించేటువంటి వారంగా, నీతిమంతులారా మీరందరూ ఏం చేయండి? సంతోషించండి, ఉల్లసించండి. మీకు ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని దుఃఖాలున్నా, ఎన్ని అనానుకూల పరిస్థితులున్నా, మీరు దేవుణ్ణి ఆరాధించడానికి ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు నేడు లేకపోయినా కూడా ఈ యొక్క మాటలను, ఈ యొక్క క్రయధనాన్ని, ఈ ఉచితముగా ఈ కృప ద్వారా విశ్వాసం ద్వారా మనకిచ్చినటువంటి ఈ యొక్క వరమును, నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను బట్టి సంతోషించాలి, ఆయనను బట్టి ఉల్లసించండి అని దావీదు భక్తుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2వ లైన్ మనం గమనించినట్లయితే, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయడి. అంటే యథార్థ హృదయులు అంటే ఎవరు? వాళ్ళందరూ ఎందుకు ఆనందగానం చేయాలి? యథార్థ హృదయం కలిగి ఉంటే వచ్చే లాభాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం గమనించినట్లయితే, ముందుగా మనము యథార్థ హృదయం అంటే ఏందో ఇదే అధ్యాయంలో దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 2వ వచనం, కీర్తనలు 32వ అధ్యాయము 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. నీ యొక్క ఆత్మలో కపటం లేని పరిస్థితి, కపటముగా జీవించకుండా, కపటముగా మాట్లాడకుండా, అంటే మన జీవితంలో లోపల ఒకటి బయట ఒకటి, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే తలస్తున్నావో అవే నీ నోట నీవు మాట్లాడుతూ ఉంటే దేవుని చేత నా బిడ్డ, ఈ బిడ్డ నిర్దోషి అని నీవు చెప్పబడగలుగుతూ ఉంటే ఖచ్చితంగా నీవు యథార్థ హృదయుడవే అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా నీవు ఉన్నట్లయితే నీవు ధన్యుడవే. నీవు నీతిమంతుడుగా ఉన్నట్లయితే నీవు ధన్యుడవైపోతావు. నీవు యథార్థవంతుడుగా ఉన్నట్లయితే నీవు ధన్యుడవైపోతావు. యథార్థత అంటే మన ఆత్మలో కపటం అనేదే లేనిటువంటి పరిస్థితి మనలో ఉన్నప్పుడు మనము యథార్థవంతులంగా చేయబడతామన్నమాట. మన హృదయం యథార్థమైనదిగా ఉంటుంది. అయితే యథార్థ హృదయాలు ఎందుకు ఆనందగానం చేయాలి? యథార్థ హృదయాన్ని బట్టి ఏమైనా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడా అంటే చాలా విషయాలు యథార్థ హృదయం గల వారి గురించి దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నాయి. మనము కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 7వ వచనంలో మనం కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యథార్థవంతులుగా ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క ముఖదర్శనము చేస్తామని దేవుని వాక్యము రాయబడుతూ ఉన్నదనమాట. నీ జీవితంలో నీవు యథార్థత కలిగి జీవించి నీవు కన్ను మూసినట్లయితే నీవు చేసే దర్శనం ఎవరిది అంటే దేవుని యొక్క ముఖదర్శనం. దేవుణ్ణి నీవు
చూసేటువంటి అనుభవం నీకు ఉండాలంటే ఖచ్చితంగా నీవేం కలిగి ఉండాలి? యథార్థ హృదయం అనేది కలిగి ఉండాలన్నమాట. నీవు నిజంగా యథార్థవంతుడుగా ఉన్నట్లయితే, ఈ మాట నీవు గ్రహించినట్లయితే, నీవు ఒకానొక దినమున దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించబోతూ ఉన్నావు కనుక ఆ కారణాన్ని బట్టి నీవేం చేయాలంటే ఆనందగానము చేయాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇంకా కీర్తనలు 112వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎందుకు ఆయనను ఆనందగానం చేయాలి అంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. చీకటిలో వెలుగు పుట్టడం అంటే ఏంటి అంటే, మన జీవితంలో అంధకార పరిస్థితులు అన్నమాట. మన యొక్క జీవితం అంతా ఇంకా శూన్యమైపోయింది, ఇంకా ఏమీ లేదు అనేటువంటి ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేయగలడంటే, నీవు యథార్థంగా ఉన్నట్లయితే ఆ చీకటిలో కూడా నీ జీవితంలో వెలుగు పుట్టించగలవాడుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కనుక, యథార్థవంతులారా, యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయడని దేవుని వాక్యంలో దావీదు బయలుపరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. నీ జీవితంలో నీవు యథార్థ హృదయం కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు వర్ధిల్లుతావు అనమాట. వర్ధిల్లటం అంటే అభివృద్ధి పొందుతాం. ఎవరికైనా వర్ధిల్లాలని ఇష్టమే ఉంటుంది కదండి. వర్ధిల్లకుండా మన జీవితాలు అంతకంతకు క్షీణించిపోవాలని, మన జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా దిగజారిపోవాలని, కృంగిపోవాలని మనం ఎవరు ఆశించమన్నమాట. అయితే నీ జీవితంలో వర్ధిల్లతను నీవు చూడాలి అనుకుంటే నీవు ఖచ్చితంగా ఏం చేయాలి? యథార్థ హృదయుడవై జీవించాలని దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించినట్లయితే, యథార్థవంతులకు దేవుడు ఎలా ఉంటాడంట? తోడుగా ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా యథార్థవంతులకు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ముఖదర్శనం చేసేటువంటి అవకాశం ఇస్తాడు. తర్వాత యథార్థవంతులకు చీకట్లో దేవుడు వెలుగు పుట్టిస్తాడు. తర్వాత వారిని వర్ధిల్ల చేస్తాడు. 4వదిగా దేవుడు వారికి తోడుగా ఉంటాడు అనేటువంటి వాక్య భాగం ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దేవుని బిడ్డలకు తెలియజేయబడుతూ ఉన్నది. ఇక్కడ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. నీ యథార్థతే నీకు త్రోవ చూపిస్తుంది అనేటువంటి మాట ఇక్కడ చూపిస్తూ ఉన్న దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. నీవు యథార్థంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తుంది? నీ యథార్థతే నీకేం చేస్తుందంట? త్రోవ చూపించే విధంగా ఉంటుందన్నమాట. కనుక ఇంకా యథార్థవంతుల గురించి దేవుని వాక్యంలో అనేక విషయాలు ఈ యొక్క సామెతల గ్రంథం 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13, 14, 15 అధ్యాయాలు మనం గమనించి చదివినట్లయితే యథార్థవంతుల గురించి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనము చూడవచ్చు అనమాట. ఇప్పుడు మనకు సమయం లేదు కనుక ఈ కొన్ని మాటలతో మనము ఈ యొక్క యథార్థతను గురించి ముగించుకుందాం. అయితే నా జీవితంలో మనం నీతిమంతులంగా తీర్చబడ్డామా? మన యొక్క హృదయం యథార్థంగా ఉన్నదా లేదా అనేది నేడు పరీక్షించుకోవలసినటువంటి విషయం అన్నమాట. నీతిమంతురాలుగా నీవు తీర్చబడినట్లయితే ఇది నాన్న ప్రభువును స్తుతించి ఆరాధించు. అయితే యథార్థ హృదయుడిగా నీవు ఉన్నట్లయితే నీవు నీ యొక్క యథార్థతను బట్టి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా రాబోయేటువంటి మేలులు, యథార్థ హృదయులకు ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు మనం ఇప్పుడు చూసాము కనుక అవన్నీ మనం గ్రహించుకున్న వారమై ఆయనను ఆనందగానం చేసేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. మరొకసారి ఈ మాటలు చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.